బట్టలు ఇవి మనకు వెనుక భాగము నడుం పట్టీలు, ఇవి రెండు జాయిన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మనం ఇది ఇట్లా కుట్టుకున్న తర్వాత వీపు పట్టి పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాతనే మనం ఇటు ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఫోల్డ్ చేయొద్దు. ఇప్పుడు వీపు పట్టి పెట్టేస్తున్నాం కదా, ఇది పెడుతున్నప్పుడు ఈ డాట్ అనేది మన వైపు రావాలి, ఇటువైపు. ఈడ చిన్నగా మనము కుచ్చేసుకోవచ్చు. మనం ఈ నడుం పట్టి ఎక్కువ కుచ్చు ఈ అతుకులు వస్తే వేయకుండా ఏం కాదు. ఇది ఈడికి వచ్చేసరికి ఇది ఇటువైపు పోవాలి, అది ఇటు రావాలి, ఇది ఇటు పోవాలి. ఇది ఈడకు చిన్న చిన్న కుచ్చు వేసి వేయనట్టు. ఇది వేసిన తర్వాత మనకి ఇది అన్నిగే కుట్టు అంటారు కదా మీరు, దీన్ని ఇటువైపు వేసేసి ఇది ఇటే ఉండాలి, ఇది ఇటే ఉండాలి. దీనిపైన మళ్ళీ ఒక కుట్టు. ఇది కంపల్సరీ వేయాలి. వేయకపోతే ఏమవుతుంది, మనం ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఇట్లా దొడ్డుగా అనిపిస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని మడుచుకోవాలి. ఇది ఎక్కువ పొడుగ్గా ఉండొద్దు, ఇది ఇంతే సైజులు ఉండాలి, ఇంత. మళ్ళీ ఇది ఒకటి, ఇది వేసేటప్పుడు మనము దొడ్డు కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇటువైపు వేసేసి మధ్యలో మనం దొడ్డు కుట్టేసుకొని ఎమింగ్ చేసిన తర్వాత దీన్ని నిప్పేయచ్చు. ఇట్లా పట్టుకోండి, ఇది ఇట్లనే పట్టుకో కొంచెం. నెక్స్ట్ చేతులు కుట్టేద్దాం. చేతులు కుడుతున్నప్పుడు మనకి ఇప్పుడు ఇది మార్కర్ రెండు సేమ్ ఉన్నాయి కదా, మనకు ఈ ముందులోతో ఒకసారి అటు ఇటు కావచ్చు. అందుకని మేము ఇటు రాంగ్. ఒకవేళ మనకు ఫ్లవర్స్ ఉన్నాయనుకో ఈజీగా కుట్టేయచ్చు. ఇప్పుడు ఇది ఏమైతుంది, మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఇది ఇటు కుట్టవచ్చు ఇటు కుట్టవచ్చు. అందుకు ఇప్పుడు ఇది ఇట్లా వేసుకుంటే అంటే మనం ఇటు కుట్టాలన్నమాట. మనకి కన్ఫ్యూజ్ కాదు, లోతు తీసినాం కదా ఇట్లా. మళ్ళీ సేమ్ ఇది ఇటు కుట్టేసేయాలి. మనకి ఇప్పుడు ముందు లోతులు ఈజీగా అర్థమైపోతాయి. ఇప్పుడు దీనికి మళ్ళొక కుట్టు మనం ఎమ్మింగ్ వేసుకోవాలి. ఇది కొంచెం లావు కుట్టు పెట్టేసి ఇది ఎమ్మింగ్ పెట్టేసుకొని ఎమ్మింగ్ చేసి కుట్టిప్పేసుకోవాలి.
ఇట్లా వేసుకో అంతే, ముడతలు చేస్తుంటారు. ఇప్పుడు మనం డాట్స్ ఇగో ముందు భాగం నేను ఎట్లా వేస్తా అంటే ఇప్పుడు ఇది మార్క్ వేసినాం కదా, ఇప్పుడు ఇది డాట్స్ ఇట్టే రావాలి. ఇగో నేను ఇట్లా పెట్టేసి ఇట్లా వేసుకుంటా. ఇగో మనం అది కూడా సేమ్ అట్లనే వచ్చేస్తుంది. ఇగో గిట్ల ఇది వచ్చి ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం సన్న కుట్టు పెట్టేస్తాం. నెక్స్ట్ ఇగో ఇది రెండు ఇట్లా మడవద్దు, సేమ్ సమానం మడవద్దు, ఇట్లా కొంచెం తగ్గాలి. ఈ గల్లక పాటుకి ఇక్కడ ఒక 1 ఇంచ్ అన్న తగ్గి ఈ డాట్ వేసుకోవాలి. ఇగో ఇది ఇప్పుడు ఈ డాట్ వేస్తున్నప్పుడు ఇగో ఇది ఇట్లా చూసుకోవాలి, రెండు స్ట్రేట్ గా ఇట్లా చూసుకొని మళ్ళీ దీన్ని ఇది సన్నం రావాలి, ఇది ఒక్కటి మనకు లావుగా రావాలి. ఇగో ఈ రెండు వరకు ఇది మనకు వస్తే వేయాలి, లేకపోతే వేయొద్దు. ఇప్పుడు ఇది సేమ్, ఇది ఇటువైపు ఇగో ఇట్లా వేసుకుంటాను నేను, ఇట్లా పెట్టేసుకుంటా వేలుతోని. మనకు అది కూడా సేమే వస్తుంది, ఇది కూడా సేమే వస్తుంది కొంచెం. నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చేసి దీనికి 1 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇది వేస్తున్నప్పుడు సేమ్ మళ్ళీ ఇది సేమ్ ఉండాలి, ఇట్లా లెవెల్గా ఒక్కటే లెవెల్గా అయితేనే మనకు కరెక్ట్ షేప్ కుదురుతుంది. నేను క్రాస్ పట్టి ఎట్లా పెడతాంటే పైనుంచే పెట్టేస్తా డైరెక్ట్. మనం ఇట్లా అని తిప్పి కూడా వేసుకోవచ్చు. అట్లా వేసుకుంటే ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి క్లాత్ క్రాస్ అటు ఇటు గుంజి పట్టినట్లు అవుతుంది. ఇగో మీరు ఇట్లా వేస్తారు కదా, ఇది ఇట్లా వేసి దీన్ని అంతా లోపలికి తీసి నేను అట్లా వేయ, మనకు నీట్నెస్ రావాలి మెయిన్. ఇప్పుడు ఉందా, ఇదిగో ఇట్లనే పెట్టేస్తా డైరెక్ట్. ఇదిగో ఇది పెడుతున్నప్పుడు ఇప్పుడు ఈ డాట్ ఉందా, ఇది ఇట్లనే పడొద్దు మనకు దీని కింద. దీన్ని వచ్చేసి ఫోల్డ్ చేసుకోవాలి కిందకి. అట్లనే కుట్టినామనుకో మనకు షేప్ అవుట్ అయిపోతుంది, కరెక్ట్ షేప్ రాదు. సేమ్ మళ్ళీ ఇది కూడా మీకు ఎట్లా నచ్చితే అట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టాలంటే ఒక్కొక్కసారి ఇట్లా పెట్టి మళ్ళీ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా కూడా పెట్టొచ్చు. మనకి ఇక్కడ కొంచెం అటు ఇటు తేడా అయిందనుకో ఇక్కడ ఏమైతుంది, ఇట్లా బుగ్గ వచ్చేస్తుంటది మనకు. అందుకు ఇది పెడితే ఇట్లా పెట్టేస్తే ఏమవుతుంది, నీట్గా ఎక్కడ ఏం జరిగిపోదు, నీట్గా ఉంటుంది. మేము ఏ పట్టు చీరలైనా సరే ఇట్లనే కుట్టేస్తాం. ఏదో అయ్యో సారీ, ఇదిగో ఇప్పుడు ఈ డాట్ని ఇదిగో సేమ్ మళ్ళీ ఒకవైపు ఇట్లా చుట్టేసుకోవాలి, దాన్ని అందులో వడనియొద్దు. అయ్యో దాన్ని మధ్య ఇదిగో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఏం చేయాలి, దీని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇదిగో ఈ కుట్టు పైకే ఉండాలి, ఇట్లా ఇటు పైకి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పైన మనం మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇదిగో ఇది ఇటు వచ్చి వేయొద్దు. ఇప్పుడు ఇది కొంతమంది ఏం చేస్తారు, దీన్ని వచ్చి ఇటు చేసి వేస్తారు, ఇట్లా వేయొద్దు. దీన్ని పైకి చేసేసి కుట్టేసేయాలి. సైజ్ బ్లౌజ్ ఇడుందిరా,
ఇప్పుడు మనము ఇగో కుడుతున్నప్పుడు ఇప్పుడు ఇది 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 సేమ్ వచ్చిందా లేదో చూసుకోవాలి. ఇప్పుడే చూసుకోవాలి. మన ముక్కు పట్టి కాజిగో ఇప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని కొద్దిగా మళ్ళీ కొంచెం వేసుకోవాలి కుట్టు కొద్దిగా. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకో దాన్ని కొంచెం సన్నం తీసేసుకోవాలి. ఇది మెయిన్ ఉక్కు పట్టి కాజా పట్టి చూడండి అమ్మ, అది తప్పు పెడుతుండ్రు. ఇదిగో ఇప్పుడు ఇది కాజా పట్టి. ఇగో ఈ కాజా పట్టిని ఏం చేయాలి, ఇగో ఉల్టా నుంచి పెట్టాలి. ఇది ఉల్టా నుంచి దీనిపై నుంచి ఇది కాజా పట్టి. ఇగో ఈ మిగిలిన క్లాత్ని ఏం చేయాలి, దీని కిందికి ఫోల్డ్ చేసేయాలి. ఇదిగో సీదా పైకి ఫోల్డ్ చేసాను. మళ్ళీ ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసేసి ఇగో దీన్ని ఇంత ఫోల్డ్ చేసి మెయిన్ ఇప్పుడు ఇది ఇగో ఈడనే దీని పైన వేసేయాలి. మనం ఇంట్లోనే మనం కాజల్ కూడా వేసుకోవచ్చు, ఇట్లా కుట్టేస్తే ఇట్లా అని కుట్టేయచ్చు. ఇదిగో ఇప్పుడు నేను స్ట్రేట్ గా కుడుతున్నా కాబట్టి ఇదిగో దీని పైన వేయాలి. మీరు ఏం చేస్తుండ్రు, దీన్ని యువతలకి తెచ్చేస్తుంది. దీన్ని యువతలకి తేవద్దు, దీని పైకి ఇగో ఈ కుట్టు పైననే రావాలి మనకు. మళ్ళీ ఒక కుట్టు దీని పక్కన వేసుకోవాలి కొంచెం. ఈ లాస్ట్ వేయొద్దు, ఈ లాస్ట్ వేస్తే మనకు షేప్ అవుట్ అయిపోతుంది. ఇది వేయడం పక్కన. ఇది కాజా పట్టి, మళ్ళీ మనకి ఇది ఉక్కు పట్టి. ఉక్కు పట్టి ఏమో సీదా పై నుంచి పెట్టాలి. ఇప్పుడు ఈ సీదా నుంచి ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని దీన్ని ఇప్పుడు మళ్ళీ ఇటు రిటర్న్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నీట్నెస్ గురించి. ఇప్పుడు దీన్ని మీరేం చేస్తుంది, దీన్ని ఇట్లనే తీసి ఫోల్డ్ చేసి ఇట్లా కుట్టేస్తుంది. అప్పుడు ఏమైతుంది, ఇక్కడ నీట్నెస్ రాదు. ఇదిగో ఇట్లా బుగ్గ బుగ్గ వచ్చేస్తుంటుంది. మనం దీన్ని ఏం చేయాలి, ఇది ఇటు చేసి దీనిపైన మళ్ళీ ఒకటి కుట్టేసేయాలి. కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని లోపలికి మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇట్లా ఇప్పుడు వెనక ఇప్పుడు ఇవో భుజాలు జాయింట్ చేసుకోవాలి. ఇదిగా ఈ పాట ఇదిగో భుజాలు జాయింట్ చేస్తున్నప్పుడు మనకు కొంచెం ఇక్కడ షోల్డర్ పైన ఈ ముందు భాగంని ఒక్క నిమిషం ఇగో ఇక్కడ చూడండి అమ్మ, ఈ ముందు భాగంని కొద్దిగా పైకి అనుకోవాలి. అంటే కొంచెం జారనట్టు గిడ కొద్దిగా నేను చూపిస్తుంది ఉల్టా చేసి మళ్ళీ ఇగో ఇంత ఇక్కడ కొంచెం పైకి అనుకొని ఇది కట్ చేసేయాలి. మళ్ళీ ఒక కుట్టేసేయాలి. కొద్దిగా అది మనకు కొన్ని జారిపోతుంటాయి కదా కొంతమంది బ్లౌజులు. ఇదిగో ఇక్కడ చూపిస్తా మళ్ళీ. ఇదిగో ఈ పార్ట్ని కొంచెం మనకు దీనికన్నా గిడ కొంచెం ఇక్కడనేమో పైకి అనుకోవాలి, ఇటు వచ్చి మళ్ళీ సమానం ఉండాలి. ఇక్కడ కొంచెం ఇది
గల్ల పట్టీలు ఇచ్చేసి గల్ల పట్టీలు మన గల్ల పట్టి కూడా మీరు కొంచెం ఎట్లా పెడతారో నేనైతే చూడలేను. నేను ఎట్లా పెడతానో చూడండి ఒక్కసారి. ఇవన్నీ జాయిన్ చేసుకోవాలి, స్ట్రేట్ గానే చేసుకోవాలి ఇట్లా. ఇట్లా స్ట్రేట్ గా చేసుకొని ఇవన్నిటిని కట్ చేసుకోవాలి. వినండి మేము ఇదిగో ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. ఇదిగో ఇక్కడ కొంచెం వదిలేసి ఇట్లా ఇది ఇంతే సైజు ఉండాలి మనకు. ఇంతే సైజు ఉండి దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసి పెడుతున్నప్పుడు మామూలుగా కొంచెం లాస్ట్కి పెట్టాలి ఇట్లా. ఇది కుడుతున్నప్పుడు ఇప్పుడు మనం భుజం మీద క్లాత్ వెనక భాగానికి రావాలి, కిందది కుట్టిన క్లాత్. ఇది మనం ఈ కాజపట్టి పెడుతున్నప్పుడు దీన్ని లాగొద్దు, ఇది గుంజి పట్టొద్దు, ఇట్లనే లూజ్ వదులుకోవాలి. గుంజి గుంజి పెట్టినామనుకో మనకు మళ్ళీ ఏమింగ్ చేసుకోవడానికి రాదు. ఈడ రాగానే మళ్ళీ ఇది కూడా సేమ్ వెనకకు దొబ్బేసేయాలి, ముందుకు రానివ్వద్దు. ఈ పార్ట్ మనకు వెనక ఇది ముందు ఇదేంది ఉక్కు పట్టికి పెడుతున్నప్పుడు కొంచెం మనం ఇట్లా అని పెట్టుకోవాలి కొద్దిగా, మళ్ళీ ఇండ్లకే రావాలి కానీ ఈ ముందు పార్ట్ మాత్రం కొంచెం ఇట్లా వెడల్పు చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉక్కు పట్టి కదా, మన లోపలికి పోతుంది క్లాత్ కాబట్టి కొద్దిగా ఇట్లా ఇట్లా కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి కొంచెం ఉంచి. ఇది కట్ చేయకపోతే మళ్ళీ మనం ఎమింగ్ చేయడానికి రాదు. ఇది కట్ చేసేసి